This conference will now be recorded. Okay, so today we are going to talk about props. Okay, so we will be talking about props. So props are nothing but the arguments. So yesterday we created functions, right? So in functions, what we were doing, we were just trying to pass empty functions. Empty functions in the sense the functions without any parameters. Functions without any parameters. So if I need that parameters, so that parameters we can pass, but what we call them as props. What we call them? We call them as react props. ఏమనాలి వాటిని? React props. So what we are going to learn now, how to pass the parameters. ఆ parameters మనం ఏమంటాం సార్? Props అంటాం. So props are nothing but what? Props are the arguments that are passed into React components. React components లో రెండు మనకు ఉన్నాయి. ఏంటవి? ఫంక్షనల్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు మనం పాస్ చేసేది ఏంటి? ఫంక్షనల్ కాంపోనెంట్స్. వాట్ వీఆర్ పాసింగ్ నౌ? ఫంక్షనల్ కాంపోనెంట్స్ పైన వర్క్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు ఆ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లోకి మనం ఏం పంపిస్తాము? ఆర్గ్యుమెంట్స్ ని పంపిస్తాం. వాట్ వీఆర్ గోయింగ్ టు సెండ్? వీఆర్ గోయింగ్ టు సెండ్ ద ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ మనం ఏమంటాం సార్? సింపుల్ గా ప్రాప్స్ అంటాం. ఏమంటాము? ప్రాప్స్. సో దీస్ ప్రాప్స్ ఆర్ పాస్డ్ టు కాంపోనెంట్స్ వయా వాట్? HTML attributes. Via what? HTML attributes. HTML attributes అంటే మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి చెప్పాను కదా నిన్న. ఆన్ క్లిక్, స్టైల్, ఇట్లాంటివన్నీ ఏంటి? సో మనం సిఎస్ఎస్ లో బాగా యూజ్ చేస్తాం అట్రిబ్యూట్స్. ఓకే, సో ఇమేజ్ లో ఎస్ఆర్సి, ఏలో హెచ్ఆర్ఈఎఫ్. ఓకే, సో ఇట్లాంటి అన్ని నేమ్, ఇన్పుట్ లో నేమ్, అవన్నీ ఏంటి? అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనము ఈ ప్రాప్స్ లోకి వాల్యూస్ ని పంపిస్తాం అనమాట. ఓకే, రైట్. So props are like function argument. Props are like what? Function ఎట్లా ఆర్గ్యుమెంట్ పంపిస్తామో మనకు తెలుసు. ఎస్ ఆర్ నో? ఓకే. సో ఎట్లా యూజ్ చేస్తాం సార్? చూడండి ఇక్కడ. సో వాట్ ఐ హావ్ డన్ ఓవర్ హియర్, టెల్ మీ. ఐ హావ్ క్రియేటెడ్. సో ఎంత మనము ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి అంటే ఇది మనము చూడకుండా కోడ్ రాయాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. సో ఫంక్షన్, వాట్ ఇస్ ద ఫంక్షన్ నేమ్? కోర్స్. బ్రాకెట్లో ఏం పెట్టాము? ప్రాప్స్. బ్రాకెట్లో ఏం పెట్టాము? ప్రాప్స్. అండ్ వాట్ వీఆర్ రిటర్నింగ్? వీఆర్ రిటర్నింగ్ ప్రాప్స్ డాట్ నేమ్, ప్రాప్స్ డాట్ మెసేజ్. మరి ఆ ప్రాప్స్ లో ఆ నేమ్, మెసేజ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి, కింద నుంచి గమనించండి. కోర్స్, కోర్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ప్రాప్స్ ని పక్కన పెట్టి ఈ ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ప్రాప్స్ ని పక్కన పెట్టేసేయండి, ఈ ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ఎట్లా చేయాలి చెప్పండి. Create a function course first. We will do bottom up approach. Right, చేయండి. కోర్స్ ని తయారు చేయండి. ఎట్లా తయారు చేస్తాం? ఫంక్షన్ కోర్స్. వెరీ గుడ్. సో సి క్యాపిటల్ ఉండాలి. ఫంక్షన్ కోర్స్. ఓకే, బ్రాకెట్ ఓపెన్, ప్రాప్స్ లేకుండా. చెప్పండి. రిటర్న్. వెరీ గుడ్. సో ఇఫ్ యూ వాంట్ రిటర్న్ మల్టిపుల్ స్టేట్మెంట్స్, వాట్ యూ కెన్ డూ? యూ కెన్ సే రిటర్న్. తర్వాత రిటర్న్ ఎప్పుడైనా div లో పెట్టుకోవడం బెటర్. ఓకే, suppose if I want something like h1 hello, welcome to Amirpet, welcome to USA. USA అంటే తెలుసు కదా, యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్పేట్.
ఓకే, వెల్కమ్ టు యుఎస్ఏ. ఇప్పుడు ఈ కోర్సుని కాల్ చేయండి ఇక్కడ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, కోర్సుని కాల్ చేయండి ఇక్కడ. ఎట్లా కాల్ చేస్తున్నారు? రిటర్న్ అవసరం లేదు, రిటర్న్ పైన రాసుకున్నారు కదా కోర్స్, అంతేనా? ఓకే, సో నౌ సేవ్ దిస్. సో రియాక్ట్ ప్రాజెక్ట్స్లో ఉన్నాము. రియాక్ట్ ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్లో చేస్తున్నాను నేను? మై ఫస్ట్ రియాక్ట్. సిడి మై ఫస్ట్ react. Okay, then what I have to do here? npm run dev. npm run dev అనగానే ఏమవుతుందమ్మా? It will give me a link. It will give me a link. ఆ లింక్ ని కాపీ చేసుకోండి, క్రోమ్ లో కానీ ఏ బ్రౌజర్ అయినా అది మీ ఇష్టం. సో క్రోమ్ లో ఓపెన్ చేసుకోండి. ఐ విల్ మేక్ థింగ్స్ ఈజీ ఫర్ యూ. ఓకే, now tell me what happened here. వెల్కమ్ టు యూఎస్ఏ వచ్చేసిందా? రైట్. ఇప్పుడు మనం దీంట్లోకి ప్రాపర్టీస్ని యాడ్ చేయాలి. ప్రాపర్టీస్ మీన్స్ ప్రాప్స్ని యాడ్ చేయాలి. సో ప్రాప్స్ని యాడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇది క్లియర్ ఇక్కడ దాకా అందరికి? ఎట్లా పోతుంది ఫ్లో చెప్పండి నాకు. ఈ యూఆర్ఎల్ లోడ్ అవ్వగానే ఎవరు రన్ అవుతారు? యాప్ రన్ అవుతుంది. యాప్ రన్ అవ్వగానే యాప్లో ఏముంది? మనకి కోర్స్ ఉంది. కోర్స్ అనగానే ఎక్కడికి వెళ్తుంది? కోర్స్ అనే ఫంక్షన్లోకి వెళ్తుంది. కోర్స్ అనే ఫంక్షన్లో ఏం HTML కోడ్ ఉంది? ఆ కోడ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? మీరు ఇది లోడ్ చేయగానే ఏమవుతుంది చెప్తున్నా మళ్ళీ. ఇది లోడ్ చేయగానే ఏమవుతుంది? ఎవరు కాల్ అవుతారు? యాప్ కాల్ అవుతారు. యాప్లో ఏం కోడ్ ఉంది? డివ్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాప్ కోర్స్ ఉంది. సో ఈ కోర్స్ ఎవరిని కాల్ చేస్తుంది? ఆ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఆ ఫంక్షన్ ఈ HTML కంటెంట్ని రిటర్న్ చేస్తుంది. క్లియర్ ఆర్ నాట్? ఎవ్రీవన్ అండర్స్టూడ్? ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద ప్రాప్స్. సో ఇక్కడ ప్రాప్స్లో ఏమంటాము అంటే పిఆర్ఓపిఎస్ అంటాం. ఏమంటాము? పిఆర్ఓపిఎస్. ఓకే, సో ఈ ప్రాప్స్లోకి నువ్వు ఎవరిని పంపించాలి? ఆ ప్రాప్స్లోకి నేను నేమ్ని పంపించాలి. నేమ్ని పంపించాలి అండ్ కోర్స్ నేమ్ని కోర్స్ నేమ్ పంపించాలి, పర్సన్ నేమ్ పంపించాలి. ఓకే, రైట్. సో name is equal to so name is equal to what we will send? We will send something like Mahesh, right? Okay, course name is equal to BTech. Okay, is this clear? Okay, now I will say H1 your name is name sorry props dot name. అర్థమవుతుందా ఫ్లో? your name is props dot name. Okay, next your course is props dot c name. Done. We used the props. Is this crystal clear? Yes or no? ఆ మహేష్ బీటెక్ ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచి వస్తుంది, కాల్ నుంచి వస్తుంది. మహేష్ సి నేమ్ మహేష్ బీటెక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది. సో ప్రాప్స్ లోకి వాల్యూస్ ఎక్కడి నుంచి పంపిస్తున్నావు నువ్వు? యు ఆర్ కాలింగ్ ఫ్రమ్ ద కోర్స్ కాల్. యు ఆర్ కాలింగ్ ఫ్రమ్ ద కోర్స్ కాల్. ఎస్, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ తెలియకపోతే చాలా చాలా ఇబ్బంది. ఓకే, సో ఫంక్షన్స్ తెలుసుకోవాలి. లాస్ట్ వచ్చా జావా స్క్రిప్ట్ వచ్చా? ఐడియా ఉందా? లాస్ట్ ఇద్దరికి జావా స్క్రిప్ట్ ఐడియా ఉందా? రైట్, కంప్లీట్ దిస్ టాస్క్ ఫాస్ట్. Everyone complete it, then we'll go to the next one.
Hmm. Props clarity వచ్చిందా? If you want to add more values, what you can do, you can increase the attributes. ఎక్కడ attributes ఇంక్రీజ్ చేయాలి? ఇక్కడ attributes ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే మీరు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని పంపించేసుకోవచ్చు, నో ప్రాబ్లం. Finished? Okay. Can we move forward?
రావట్లేదా? స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయొద్దు, క్యాపిటల్ లెటర్ ఉండాలి కంపల్సరీ, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఫంక్షన్ కోర్స్ క్యాపిటల్ లెటర్ కంపల్సరీ. సి మనం ఇచ్చే ఐడియా ఇది మా ఇదా, అది అవసరం లేదు. అసలు ఈ డ్యూ క్లాస్ నేమ్ ఇది కూడా అవసరం లేదు, అది పెట్టకపోయినా వస్తుంది. యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో చేయాలి, యాప్ డాట్ సిఎస్ఎస్ లో చేయాలి. వచ్చిందా? Okay, right. So next we will create components. అంటే వేరే ఫైల్స్ లో క్రియేట్ చేసి ఆ ఫైల్స్ ని వీ హ్యావ్ టు ఇంపోర్ట్ అనమాట. వీ హ్యావ్ టు ఇంపోర్ట్. సో హౌ టు డూ దట్? సో ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ కాంపోనెంట్స్ ఫోల్డర్. ఓకే, ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు మీరు? యూ హ్యావ్ టు క్రియేట్ ద కాంపోనెంట్స్ ఫోల్డర్. ఓకే, సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి మై ఫస్ట్ ప్రాజెక్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ and you create components. Okay? Folder my first, ఇప్పుడు కింద చూడండి ఇక్కడ వచ్చింది మీ రియాక్ట్ ప్రాజెక్ట్ లో. ఇప్పుడు నాది మై ఫస్ట్ రియాక్ట్ అండి, మై ఫస్ట్ లోనే కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేయాలి. మై ఫస్ట్ రియాక్ట్ అనేది నా రియాక్ట్ ఫోల్డర్, దాంట్లో కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేయాలి.
స్టార్టింగ్ ఫోల్డర్ రావట్లేదు అంటే ఇప్పుడు ఇట్లా కనిపించాలి, కాంపొనెంట్స్, నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్, ఎస్ఆర్సి అట్లా కనిపించాలి. నేమ్ కి వార్నింగ్ అంటే ప్రాంప్ట్ డాట్ నేమ్ ఉంది కదా, దానికి వార్నింగ్ వస్తుంది. ఇక్కడ ప్రాంప్ట్ కాదు, ప్రాప్స్. ప్రాప్స్ ప్రాప్స్ డాట్ నేమ్. ఇక్కడ కింద నేమే ఉందా? ఎన్ క్యాపిటల్ పెట్టినా ఇది పెట్టావా? ఎక్స్ప్రెషన్ పెట్టావా లేదా? ఎక్స్ప్రెషన్ ఉండాలి కంపల్సరీ. ప్రాప్స్ డాట్ నేమ్ పని చేస్తుంది సార్, అది అది పని చేస్తే ఇంకేమో ఇప్పుడు వార్నింగ్ ఇంట్లో కూడా ఇస్తారు, మనం వాళ్ళ ఇంటి మాటలు వింటామా? సో కాంపోనెంట్స్ తయారు చేయండి ఫస్ట్. సో ఇప్పుడు నేను దాంట్లో న్యూ ఫైల్, ఐ క్రియేట్ ఏ న్యూ ఫైల్ ఇన్ దట్. సో ఆ న్యూ ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్సే తయారు చేద్దాం. ఇన్ దట్ న్యూ ఫైల్ course.jsx సో ఇప్పుడు ఈ తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతాం. ఫంక్షన్, ఓన్లీ దట్ ఫంక్షన్ కోర్స్ తీసుకుపోయి అందులో పెట్టిన, ఇక్కడ తీసేసి అక్కడ పెట్టాడు. ఓకే, course.jsx స్పెల్లింగ్స్ జాగ్రత్తగా చూసుకోండి. course.jsx లో కోర్స్ అనే ఫంక్షన్ పెట్టాము. ఓకే, కట్ పేస్ట్. ఎందుకు మీరు చేయండి ఫస్ట్. ఇది చేశారా? course.jsx తీసేయాలి, అక్కడ కట్ చేయాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్, నేను చెప్పినట్టు చేయండి ఫస్ట్, తర్వాత చూద్దాం. కోర్స్ ఫ్రమ్, ఓకే, ఇప్పుడు ఆ కోర్స్ ఎక్కడ ఉంది నాకు? ఇట్ ఈస్ దేర్ ఇన్ కాంపోనెంట్స్. /course/components. సో కోర్స్ని సేవ్ చేయండి, దీన్ని సేవ్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం. ఎస్ఆర్సీలో పెట్టండి అమ్మా, కాంపోనెంట్స్ని ఎస్ఆర్సీలో పెట్టండి. ఓకే, కాంపోనెంట్స్ ఎస్ఆర్సీలో ఉండాలి. సో ఇట్లా
అక్కడ డ్రాప్ చేయండి అంతే, డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, దట్స్ ఇట్. Assist కింద. Assist కింద. అసెస్ట్ కింద, Assets. Assets. అసెట్స్ కింద, యా అసెట్స్ కింద వస్తుంది. అసెట్స్ కింద, అసెట్స్ కింద ఇట్లా వస్తుంది. So the file JSX will జేఎస్ఎక్స్ నువ్వు క్రియేట్ విత్ వీటే చేసినావు కదా. రావట్లేదా? కాంపోనెంట్స్ స్పెల్లింగ్ ఏం పెట్టినావు? స్పెల్లింగ్ చూసుకోండి కరెక్ట్గా. స్పెల్లింగ్ కాంపోనెంట్ COMPONENTS, సి స్మాల్ లెటర్, కోర్స్లో సి క్యాపిటల్ లెటర్. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ చేసినప్పుడు కూడా స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ చూసుకోండి, ఇంపోర్ట్ చేసినప్పుడు కూడా. ఇప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా నరేష్? అసెట్స్లో పెట్టొద్దు, కాంపోనెంట్స్లో పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నమాట. కాంపోనెంట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో ఎప్పుడు యాప్లో రాయకూడదు, మనం కాంపోనెంట్స్లో రాయాలి. వచ్చిందమ్మా? ఇక్కడ ఎక్స్పోర్ట్ పెడుతున్నారా లేదా కింద? ఎక్స్పోర్ట్ పెట్టండి రాదు, ఎక్స్పోర్ట్ పెట్టాలి. ప్రతిదాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కోర్స్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కోర్స్. అక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ పెడతారు కదా, అట్లానే ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కోర్స్ ఉండాలి. సో అది ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట. మీ ఏదైతే ఫైల్ ఉందో, ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. డనా? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ చేయండి. కాంపోనెంట్స్లో ఇంకోటి తయారు చేయండి, స్టూడెంట్స్. కాంపోనెంట్లో స్టూడెంట్ డాట్ జేఎస్ఎక్స్. స్టూడెంట్లో ఏమైనా రెండు పెట్టండి ప్రాప్స్. కోర్స్ ఉంచాలా? కోర్సే స్టూడెంట్స్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అమ్మా, ప్రాజెక్ట్లో 10 పేజీలు కావాలి నీకు, అంటే 10 కాంపోనెంట్స్ కావాలి. అట్లా స్టూడెంట్ డాట్ జేఎస్ఎక్స్ చేయండి. React is very strict about spellings and everything.
సరే స్టూడెంట్ కూడా ఎక్స్పోర్ట్ పెట్టాలా? అన్ని ఎక్స్పోర్ట్ చేయాల్సిందే కంపల్సరీ. నువ్వు ఏది పెట్టినా దాన్ని ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఉండాలి, ఎక్స్పోర్ట్ స్టూడెంట్ అని మ్మ్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టూడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంపోనెంట్ లో రైట్ క్లిక్ చేయండి, న్యూ ఫైల్ అనండి, స్టూడెంట్ డాట్ జేఎస్ఎక్స్ అనండి. సో స్టూడెంట్ డాట్ జేఎస్ఎక్స్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఒక ఫంక్షన్ తయారు చేయండి. సో సేమ్ ఫంక్షన్ ఐ జస్ట్ చేంజ్ ద థింగ్స్. సో ఇక్కడ స్టూడెంట్ అని పెట్టండి, ప్రాప్స్ లో హలో వెల్కమ్ టు సమ్ కాలేజ్, ఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ని మనము యాప్స్లోకి వెళ్ళి కాల్ చేయాలి. సో యాప్స్లోకి వెళ్ళి ఎట్లా కాల్ చేయాలి? ఐ విల్ సే స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ బి. export default student. సో ఇంపోర్ట్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ అక్కడి నుంచి తెచ్చుకోవాలి, కాంపోనెంట్ స్టూడెంట్. డన్. ఎస్ అంటే మీకు ఒక క్లారిటీ రావడానికి కోర్స్ చేసాము, స్టూడెంట్ చేసాము, అట్లా ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ని ఎక్స్టర్నల్గా కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఆ పేజెస్ కూడా ఎందులో ఉండాలి? కాంపోనెంట్స్ అనే ఫోల్డర్లో ఉండాలి. సో కాంపోనెంట్స్ అనే ఫోల్డర్లో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎస్. స్టూడెంట్ ఎక్స్పోర్ట్ స్టూడెంట్ అమ్మా. స్టూడెంట్ సెపరేట్ ఫైల్ క్రియేట్ చేశారు. అవును, స్టూడెంట్ సెపరేట్ ఫైల్ క్రియేట్ చేయాలి. దేవుడా, అందుకనే స్టూడెంట్ స్టూడెంట్ కొత్త ఫైల్ కొత్త ఫంక్షన్, కొత్త ఫైల్ కొత్త ఫంక్షన్. నరేష్ అయిపోయిందని ఇది. వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ని ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని. ఇప్పుడు అంతా ఒక్కొక్క పేజ్ అనమాట. స్టూడెంట్ ఒక పేజ్, కోర్స్ ఒక పేజ్, అట్లా ఎంప్లాయీ ఒక పేజ్, అట్లా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్. కొంచెం కామన్ సెన్స్ని యూజ్ చేయండి, కొనుక్కోండి రేపు వచ్చేటప్పుడు.
అయిపోయిందా? సో ఇట్లా మనం ఎన్ని కాంపోనెంట్స్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చు. సో యాడింగ్ కాంపోనెంట్స్ అండ్ యూజింగ్ ద ప్రాప్స్, యాడింగ్ కాంపోనెంట్స్ యూజింగ్ ద ప్రాప్స్. అర్థమైంది? అది అయిపోయిందమ్మా. ఇప్పుడు మన పని ఏంటంటే, సో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ arrow functions. We need to convert this into arrow functions. సో ఇప్పుడు ఎట్లా కన్వర్ట్ చేద్దాం? Function తీసేసి సో ఫంక్షన్ తీసేసి కాన్స్టెంట్ పెట్టేసి equals to కాన్స్టెంట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు course is equals to అయిపోయిందా? సేవ్ చేయండి. ఇక్కడ సేమ్ ఏం ప్రాబ్లం లేకపోతే అది వచ్చేసినట్టే. ఎస్, సింపుల్. బికాజ్ రియల్ టైంలో ఇట్లానే ఉంటుంది మనకి. ఓకే, అర్థమైందమ్మా? సో సింపుల్ ఏం చేశారు? వన్స్ అగైన్ యూ లుక్ ఎట్ హియర్, కోర్స్ వెళ్ళండి, ఏం తీసేయాలి? ఫంక్షన్ తీసేయాలి. ఫంక్షన్ ప్లేస్లో ఏం పెట్టాలి? CONST పెట్టాలి. సో ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి? ప్రాప్స్. అండ్ జావా స్క్రిప్ట్ రాకపోతే ఇది తెలియదు మీకు, ఆరో ఫంక్షన్ అంటే ఏంటో తెలియదు. సో సింప్లీ ప్రాప్స్ అనండి, అయిపోయింది స్టోరీ. సో సేవ్ దిస్, సేవ్ ద స్టూడెంట్ ఆల్సో. ఓకే, no change in the output. If there is no change in the output, our program is success. Yes, సపోజ్ మన ఏదైనా రాంగ్ ఉంది అంటే అవుట్పుట్ అనేది రాదు. ఓకే, అవుట్పుట్ అనేది రాదు. రాంగ్ ఉంది అంటే అవుట్పుట్ అనేది రాదు. రైట్, క్లియర్ ఎవ్రీవన్? అందరు కంప్లీట్ చేసేయండి అమ్మా ప్రాప్స్ ఇవాళ.